రుణమాఫీ ఎక్కడ చేశారు? రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి. తప్పుడు లెక్కలతో బురిడి. గ్రామాల్లో రైతులు తిరగబడుతున్నా చలనం లేదు. ఏ గ్రామానికైనా వెళ్లి చర్చించడానికి నేను సిద్ధం. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి రాజీనామా అడగాలి. ఎదురుదాడితో నిజాలు దాచలేరని ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలు అంట. ఏ గ్రామానికైనా వెళ్ళి చర్చించడానికి నేను సిద్ధం అని చెప్పి హరీష్ రావు రుణమాఫీ పైన ఆయన సవాల్ విసురుతా ఉన్నాడు. సో గతంలో కూడా ఇదే హరీష్ రావు 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఇబ్బంది పడ్డారు. ఆనాడు కూడా హరీష్ రావు ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రజల దగ్గర ఒక రచ్చబండ కాడ కూర్చొని సో చర్చకు సిద్ధమైతే మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చే అవకాశం ఉంటుండే. 10 సంవత్సరాల కాలం పాటు వీళ్ళు ఇచ్చిన హామీలు ఏనాడు గుర్తు చేసుకోలేదు, మర్చిపోయినారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ 8 నెలల కాలంలో వాళ్ళు ఇచ్చి సరే మీరు పోరాటం చేయాలి మేము కాదు అనట్లే, కానీ 10 సంవత్సరాల కాలం పాటు హరీష్ రావు అదే లైన్ తీసుకొని కనుక మా కేసీఆర్ మా మామ ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు అవుతా ఉన్నాయా, అమలు కావట్లేదా అని చెప్పి ఒక బలమైన సంకల్పంతో గ్రామాలలోకి వెళ్ళి నువ్వు చర్చ పెడితే మూడోసారి కూడా మీ మామ ముఖ్యమంత్రి అవుతా ఉండే, నువ్వు మంత్రి అవుతా ఉండే, నీ బామ్మర్ది మంత్రి అవుతా ఉండే, నీ మరదలు కూడా మంత్రి అయ్యే అవకాశం ఉంటుండే. పొరపాటు హరీష్ రావు చేసి అంటే ఎందుకంటే హరీష్ రావు కూడా ఇష్టం లేదు మూడోసారి కేసీఆర్ అధికారంలోకి రావడం కాబట్టి. సో ఇప్పుడు సోయికి వచ్చి గ్రామాల్లోకి వెళ్తా అంటా ఉన్నాడు. రుణమాఫీ సంబంధించింది ఎన్నో పేజీలు? 8. దసరా నుంచి స్కిల్ వర్సిటీ అందుబాటులోకి దాదాపు 20 కోర్సులు. తాత్కాలిక భవనంలో తరగతులు, పరిశీలనతో 3 భవనాలు. భాగస్వామ్యానికి 40 కంపెనీల ఆసక్తి. త్వరలో వెబ్సైట్ లోగో విడుదల. ఉన్నత స్థాయి సమీక్షలో సిఎస్ శాంతికుమారి అంట. ఇప్పుడు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఈమెనే ఉన్నది సిఎస్గా. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా. ఇంకొన్ని రోజులు రిటైర్మెంట్ అవుతుంది అని చెప్పేసి ఒక వార్తలు వస్తున్నాయి. రోడ్డెక్కిన వైద్యులు భద్రతా చట్టాలు అమలు చేయాలని డిమాండ్. కోల్కతా ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళన. విధులు బహిష్కరించి నిరసనలు, ధర్నాలు. కేవలం ఎమర్జెన్సీ కేసులు మాత్రమే హాజరు అంట. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో ఓపీ సేవలు బంద్ అంట. దానివల్ల అది సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇప్పటికీ స్పందించినట్టు సమాచారం ఉంది. ఏమని మీరైతే విధులు చేయండి, సాధ్యమైనంత వరకు ఏదైతే చట్టాలు ఉన్నాయో వాటిని అమలు చేసే ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఏదైతే మమతా బెనర్జీ ఉందో ఆమె కూడా నిరసన చేస్తుంది దీనికోసం. ఎంటర్టైన్మెంట్ కోసం మేము వెళ్ళలేదు, రాబోయే 20 ఏళ్ల లక్ష్యంతో వెళ్తున్నాం. విదేశీ పర్యటనలో పెట్టుబడులు రాబట్టాం. 19 సంస్థలతో 31,500 కోట్లు విలువైన ఒప్పందాలు. వీటి వల్ల 30,000 ఉద్యోగాలు కల్పన. విదేశీ పర్యటనపై మంత్రి శ్రీధర్ బాబు వివరణ. ఓకే, చెప్పేటి ఏం లేవు. ఇలా చేసేదే చెప్తాం, చెప్పిందే చేస్తాం. దేశంలో ఎక్కడ లేని విధంగా ఒకేసారి 2 లక్షల రైతు రుణమాఫీ చేశాం. రైతన్నలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ వర్తిస్తుంది. 2029 ఎన్నికల్లో రాహుల్ ప్రధాని కావడం తథ్యం. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. వీళ్ళు ఏదైతే 2 లక్షలు అని చెప్పేసి అంటారు అన్న, ఒకసారి ఇది నమస్తే తెలంగాణలో వచ్చింది కదా, ఈ రుణమాఫీ నైట్ 5 o'clock 6 o'clock దీని రిజల్ట్ ఓపెన్ చేసిర్రు. ఏదైతే 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి అన్నారో, ఫస్ట్ ఈ ప్రాంతంలో ఉన్న ఏఈఓ కావచ్చు, ఏఓ కావచ్చు, వాళ్ళకి ఎట్లాంటి సమాచారం లేదు, పర్ఫెక్ట్ దిశానిర్దేశం వాళ్ళకి లేదు. సో రైతులు ఏం చేస్తారు, 2 లక్షల పైన ఉన్నాయి అంటే 2,20,000 ఉన్నాయి అనుకో, 2 లక్షలు కట్ అయ్యి 20,000 అట్లనే అకౌంట్లు ఉంటాయి అని చెప్పేసి వీళ్ళందరూ హోప్స్ పెట్టుకొని ఉన్నారు నిన్న మొన్న. ఇప్పుడు ఏమైంది, 2 లక్షల లోపు అంటే 2 లక్షలు ఎగ్జాక్ట్లీ ఉండి, లేదంటే 1,99,999 ఇట్లా ఉన్న అమౌంట్ మాత్రం కట్ అయింది. 2 లక్షల ₹1 ఉన్న వాళ్ళది రుణమాఫీ కాలేదు. సో దానివల్ల వీళ్ళందరూ రోడ్ ఎక్కుతారు. ఇది ప్రతిపక్షాలకు మంచి ప్లస్ పాయింట్ అయిపోయింది. ఈ సమయంలో రైతులను రెచ్చగొట్టి ఆత్మహత్యలకు పాల్పడే ప్రయత్నాలు కూడా చేస్తారు. కొన్ని వీడియోలు నిన్ననే రిలీజ్ అయినాయి. కేసీఆర్ ను సీఎం చేస్తాం, మీరు దీపో రేవంత్ రెడ్డి నీతో చేత కాదు, లేదు నేను పురుగుల మంది చచ్చిపోతా అని చెప్పేసి కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు చంపుతారు, ఇద్దరు ముగ్గురు చంపుతారు కూడా. అనవసరంగా రైతులు బలి కావద్దు. మాఫీ మోసంపై దద్దరిల్లిన రాష్ట్రం. తీరని రుణం రైతుల రణం. ఓకే, 15 ఆగస్టులో పూర్తి కాని రుణమాఫీ. అప్పులున్న రైతుల సంఖ్య 70 లక్షలు. రుణమాఫీ అయింది 22 లక్షల మందికి. 2 లక్షలకు పైగా ఉంటే మొండి చెయ్యి. అర్హులని సర్కారే తేల్చిన 32.5 లక్షల మందిలోనూ 10 లక్షల మంది రైతులకు కోత. మోదీ సర్కార్ తెచ్చిన PM కిసాన్ నిబంధనలను వాడుకున్న రేవంత్ సర్కార్ అంట. లెక్క తప్పింది ఇలా. రూపాయలు 49,500 కోట్లు
SLBC లెక్క ప్రకారం మాఫీకి అర్హులైన రైతుల రుణాల మొత్తం అంట రూపాయలు 40,000 కోట్లు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలుత అవసరమన్న నిధులు రూపాయలు 31,000 కోట్ల రూపాయలు మాఫీ కోసం క్యాబినెట్లో పైసలు చేసిన నిధులు 26,000 కోట్లు రుణమాఫీకి బడ్జెట్లో పెట్టిన నిధులు రూపాయలు 17,933 కోట్లు చివరికి రుణమాఫీకి వాడిన నిధులు అంట. సో ఈయనేమో ఇంత జమ చేస్తున్నామని చెప్పినాడు. 31,000 కోట్ల రూపాయలు మాఫీ కోసం క్యాబినెట్లో పైసలు వేసిన నిధులు అంట. మొత్తానికి చివరికి రుణమాఫీకి వాడిన నిధులు 17,933 కోట్లు అంట. దీంట్లో ఒక క్లారిటీ అన్న, ఇది తప్పుదో పట్టించే వార్త. అంటే వాస్తవానికి మనం ఇట్లా చెప్తే కాంగ్రెస్ కు పాజిటివ్ లేదంటే ఏదో అనుకుంటారు, కానీ వాళ్ళు నిన్న తుమ్మల నాగేశ్వర్ క్లియర్ గా ఒకటి అనౌన్స్ చేసిండు. ఏమని, ఏదైతే 17,000 కోట్ల 933 కోట్లు మిగిలిన అమౌంట్ 6 లక్షల చిల్లర 6,000 కోట్లు ఉంటాయి. ఆ అమౌంట్ ను కొంతమంది ఆధార్లోని పేరు మరియు ఖాతాదారులోని పేరు వేరుగా ఉంది, తప్పుగా ఉందని చెప్పేసి అది సవరణ చేసుకోనికి అవకాశం ఇస్తామని చెప్పి ఏదైతే 2 లక్షల పైన, ఇప్పుడు ఉదాహరణకు నా పేరు మీద 2,20,000 ఉంది అనుకో, 20,000 కట్టుకుంటే ఆ 2 లక్షలు మాఫీ అయితే అని చెప్పేసి ప్రకటించారు వాళ్ళు. నేను స్పందించినాక కూడా ఈ వార్తలు రాయడం, రైతులను ఆందోళనకు గురి చేయడం తప్ప ఇదేం లేదు. ఒకవేళ ఇదే అమౌంట్ వాళ్ళు ఫైనల్ అయిపోయింది, రుణమాఫీ ఇప్పటికే అయిపోయింది, క్లియర్ అయిపోయింది, రైతులందరికీ వేసామని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేస్తే నువ్వు ఈ అమౌంట్ కు బేస్ చేసుకొని మిగతా అమౌంట్ ఏమైందని చెప్పేసి అడగాలి. ఇది నువ్వు ఫైనల్ వేయలేరు వాళ్ళు, ఇంకా ఉంది రుణం మాఫీ చేసేటి కొంత సమయం ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో ఇది ఖచ్చితంగా తప్పుడు వార్తే. ఇప్పుడు రైతు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 2 లక్షల పై చెల్లుకుంటే వీళ్ళు కట్టుకోవాలి, అంటే 20,000 ఎక్స్ట్రా ఉంటే 20,000 కట్టుకోవాలి, 2 లక్షలు వీళ్ళు రుణమాఫీ చేస్తారు. దానికి ఒకసారి దిశలో కూడా ఆయన క్లియర్ గా చెప్పిండు, ఒకసారి అది చూసుకోవచ్చు. రైతుకు అండగా గులాబీ దళం అంట. ప్రతి గ్రామంలో మాఫీ కాని రైతుల వివరాలు సేకరిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లుండి నుంచి వారం అదే పనిలో కలెక్టర్, మంత్రి, సీఎం, గవర్నర్కు ఆ వివరాలు అందిస్తాం. అప్పటికి సర్కార్ స్పందించకుంటే ప్రత్యక్ష కార్యాచరణ. మాఫీ పూర్తయితే కలెక్టరేట్లో కౌంటర్లు ఎందుకు, కేటీఆర్ బీజేపీ జెండాతోనే చచ్చిపోతారని మోదీతో అన్న సీఎం. దీనిపై రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలని డిమాండ్ అంట. కాంగ్రెస్ సోలు బీజేపీల మీద, బీజేపీ బీఆర్ఎస్ పైన ఇట్లా ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. తప్పుదో పట్టించే ప్రయత్నం. సరైన ఏదైతే కావాల్సిన అన్ని పక్కన పట్టించి ఇలా వాస్తవానికి రైతులకు అండగా ఉంటామంటే సంతోషం, ఉండండి, కానీ రైతులను చంపేందుకు అండగా ఉండేటట్టు వీళ్ళు లాస్ట్ వస్తే రెచ్చగొడుతుండు. ఆల్రెడీ నిన్న కొన్ని వీడియోలు చేసిరు, మనం కూడా చెప్పినాము. దీని మీద కొంతమంది అధికారులతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమని చెప్తారు, నేను అంటే నాది కూడా రుణమాఫీ కాలే ఇంతవరకు. నీకెంత ఉంది? నాకు 2,27,000 చిల్లర ఉంది, పైన ఉంది. 27,000 పైసలు కట్టుకుంటే నాకు 2 లక్షలు రుణమాఫీ అవుతుంది. సో నేను ఏఈఓకి ఫోన్ చేసిన వాళ్ళైతే స్పష్టంగా ఏమని చెప్తారు, మీరు ఆందోళన ఎందుకండి, ఇంకా సమయం ఉంది, ఆ సమయంలోపు మళ్ళీ మీకు అంటే 4వ విడత అని కూడా చెప్పుకోవచ్చు, 3 విడతలు అని చెప్పేసి అన్నాడా. కొన్ని టెక్నికల్ ఇష్యూ ఉన్నాయి కావచ్చు, 2 లక్షలకు పైన ఉన్న అమౌంట్ కావచ్చు, అవిటిని మళ్ళీ చెల్లిస్తాం, దానికి సమయం ఇస్తాం. ఆ సమయంలోపు టెక్నికల్ ఆధార్ కార్డు, ఉదాహరణకు ఇప్పుడు మా భార్య పేరు గతంలో పాపని ఉమా, ఇప్పుడు సిర్ర ఉమా అవుతుంది. సో ఆధార్లోని పేరు, రేషన్ కార్డులోని పేరు వేరుగా ఉంటది. ఇప్పుడు కొత్త రేషన్ కార్డు రాలు. సో ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెం ఆ పేర్లు తప్పుగా ఉన్నాయని చెప్పేసి పడ్డది. దీన్ని ఏదో డైవర్ట్ చేసి ఏదో చేద్దామని చెప్పేసి ఏదో రైతులను ఆందోళన పరిచే ప్రయత్నాలు అయితే చేస్తారు. వాస్తవానికి ప్రతి గ్రామానికి ఒక ఏఈఓ ఉంటాడు, ఆ ఏఈఓని కలవండి అని చెప్పేసి తుమ్మల నాగేశ్వర్ స్పష్టంగా చెప్తుండు. కలిసి మీ ఏదైతే సమస్య ఉందో, మీకు ఎందుకైతే అమౌంట్ రావట్లేదో, ఎందుకైతే రుణం చెల్లింపు కాలేదో దాని గురించి స్పష్టత తీసుకొని ఆ ఏయుతో మాట్లాడే ప్రయత్నం కావచ్చు, ఏఓతో మాట్లాడే ప్రయత్నం కావచ్చు చేసి మీకున్న సమస్యకు వాళ్ళు పరిష్కారం చూపరా అనేదానికి ఒక నిర్దేశనకు రాలి. దానికంటే ముందే శివయాత్రలు చేయడం, దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం, ఇవన్నీ చెప్తూ ఉంటే ఇవన్నీ ఇప్పుడే ఎందుకు అని చెప్పేసి మనం చెప్తే వీళ్ళు ఏదో కాంగ్రెస్కు మద్దతుగా ఉన్నారని చెప్పడు, ఇంకోటో అనే ప్రయత్నం చేస్తున్నారు. సో ఖచ్చితంగా దీనిపైన నిన్ననే చెప్పినాం, ఒక క్లారిటీ ఇచ్చినాం, స్పష్టత కూడా ఇచ్చినాం. ఏదైతే రుణమాఫీ కాలేదో పోరాటం చేసుడే. కాంగ్రెస్ మీద ఖచ్చితంగా ధర్నా చేస్తారా, రాస్తారోకో చేస్తారా, పోరాటం చేస్తారా, పక్కా చేసుడు అయితే ఆపే ప్రసక్తి లేదు. ఎందుకంటే మనకి ఇచ్చిన హామీని వాళ్ళు నెరవేర్చకుండా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మనలను, మన ఓటు బ్యాంకును వాడుకుంటే ఖచ్చితంగా ప్రతి రైతుకు, ఎందుకంటే అందరం రైతు కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళమే, సో అందరికీ ఖచ్చితంగా పోరాటం చేసే హక్కు ఉంటుంది, నిరసన తెలిపే హక్కు ఉంటుంది. ఖచ్చితంగా చేద్దాం కూడా, దీనికి వెనుకపోయే ప్రసక్తి లేదు. కానీ తొందరపడద్దు, ఎందుకంటే చేసే అవకాశం ఉంది, చేస్తామని చెప్పేసి వాళ్ళు నిన్న కూడా వాళ్ళు
మరోసారి తుమ్మల నాగేశ్వర్ ఒక పత్రిక ప్రకటన ఇచ్చిండు. సో కొంచెం వెయిట్ చేసి ఆ తర్వాత అంతలోపు ఆగం కాకుండా మీ సంబంధిత ఏఈఓతోటి కావచ్చు ఏఈఓతోటి కావచ్చు కలిసి మీకున్న సమస్యను పరిష్కరించే దిశగా ఒకసారి ప్రయత్నం చేయండి. అంతలోపు వీళ్ళ బుట్టలో అయితే పడద్దు. రుణమాఫీ చిత్రాలు. కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరిధిలో 130 సంఘాలకు చెందిన 96,338 మంది రైతులకు రుణమాఫీ కాగా ఇంకా 36,543 మందికి రూపాయలు 421.70 కోట్లు మాఫీ కావాల్సి ఉంటుంది. ఇది కరీంనగర్ జిల్లా శంకరంపట్నం మండలం మోలంగూరు ఇండియన్ బ్యాంకులో 1,400 మంది రైతులకు 311 మందికి అయింది. అంటే 1,400 మంది ఉంటే 311 మందికి అయింది. ఇది ఏదైతే కట్ ఆఫ్ డేట్ పెట్టిరో అన్న, కట్ ఆఫ్ డేట్ పెట్టిరు 12/12/2018 నుండి 9 డిసెంబర్ 2023 వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టిండు. దానికంటే ముందున్న వాళ్ళు వాస్తవానికి నష్టపోతున్నట్టు ఇక రైతులు. దానికంటే ముందు అటు కేసీఆర్ చేస్తామని చెప్పేసి అన్నాడు, కేసీఆర్ మోసం చేసిండు. ఇప్పుడు ఏదైతే కట్ ఆఫ్ డేట్ పెట్టిండో కట్ ఆఫ్ డేట్ కంటే ముందు కాలేదు అని చెప్పేసి అంటే వాళ్ళు అట్లనే కొనసాగుతున్నట్టు. వాళ్ళకి వీళ్ళు ఈ కట్ ఆఫ్ డేట్ పరిధిలోకి రానప్పుడు అప్పుడు మోసపోయారు, ఇటు మోసపోతారు. వాళ్ళకైతే నష్టం జరుగుతుంది ఖచ్చితంగా రైతులకు.